కుంభరాశి వారు ఈరోజు అన్నీ తెలుసు అనుకుంటూనే కొన్ని పొరపాట్లు చేస్తారు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ రోజున వారు చేసేటువంటి పనులు, వ్యవహారాలలో కొంచెం కొంతమేర ఇబ్బందులు, పొరపాట్లు జరగవచ్చు. అందుకే కుంభరాశి వారు చేసేటువంటి పనుల విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టండి. అలాగే ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు కొంత ఎంత లాభాలను కలిగించే అవకాశం ఎంత ఉందో అంతే మేర నష్టాన్ని కలిగించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బు విషయంలో, ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల విషయంలో వాయిదా వేసుకోవడమే మంచిది. ఇంకా కుంభరాశి వారు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉండండి. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే కొత్త పనులను ప్రారంభించకపోవడమే మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 4. ఎక్కువగా అనుకూలించే రంగులు గోధుమ ఇంకా బూడిద రంగులు. అలాగే ఈ రోజున కుంభరాశి వారు వీలైనంత వరకు దూర ప్రయాణాలు చేయకండి. అలాగే ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మంత్రాన్ని పఠించండి. అది మీకు అదృష్టాన్ని ఇవ్వడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచుతుంది. అందుకే కుంభరాశి వారు ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మంత్రాన్ని పఠించండి. మీనరాశి మీనరాశి వారు ఈరోజు సున్నితంగా ఇతరుల యొక్క పనులను తిరస్కరించే ప్రయత్నం చేయడమే మంచిది. ముఖ్యంగా ఇతరుల బాధ్యతలు, ఇతరుల పనులను మీరు చేయాలి అనుకుంటే మాత్రం ముఖ్యమైనటువంటి మీ పనులు, విషయాలు వాయిదా పడతాయి. అందుకే సున్నితంగా ఇతరులు చెప్పిన వాటిని తిరస్కరించే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజున మీనరాశి వారు కొత్త ఆదాయ మార్గాల కోసం చేసే పనులు, ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీనరాశి వారికి గత కొంతకాలంగా నిదానంగా సాగుతున్నటువంటి పనులన్నీ కూడా ఈరోజు త్వరితగతిన పూర్తి అవుతాయి. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు వ్యాపార పరంగా మంచి అవకాశాలను అందుకుంటారు. చిన్న చిన్న మార్పులు ఎక్కువ లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసేటువంటి పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ, స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు, ఆలోచనలు మంచి లాభాలను ఇస్తాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. అలాగే మీనరాశి వారికి ఈ రోజున ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 1. ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం రంగు. అలాగే ఈ రోజున మీనరాశి వారు మధ్య మాంసాలకి దూరంగా ఉండడం మంచిది. అలాగే వీలైనంత వరకు ధ్యానం చేయండి. అలాగే పసుపు రంగు ఆహార పదార్థాలను కానీ, పసుపు రంగు వస్త్రాలను కానీ దానం చేయండి.